నా పేరు దాలమ్మ. ఇప్పుడు 35 సంవత్సరాల నుండి హైదరాబాద్ వచ్చాను. ఎక్కడ నుండి? ఆంధ్ర నుండి. మరి 15,000 ఇచ్చినారు. 15,000 ఇచ్చినారా? ఇవ్వలేదు రేకులకి. మరి గరీబులు ఎంత అవులో ఏం పని చేస్తారో, ముసలోళ్ళు ఏడు తింటారో, మరి పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏడు తింటారో, ఏం పని చేస్తారో అని అడుగుతారా? పెద్దోళ్ళకి నువ్వు నూకేస్తారు పైసలు, మరి చిన్నోళ్ళకి ఎట్లేదు. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ హైదరాబాద్ వడంగడ్ల ఉన్నాం. వడంగడ్ల. ఇప్పుడు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అంతా ఇక్కడే. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓట్లు అన్ని ఇక్కడే ఉన్నాం. మరి పథకాలు అందుతున్నాయా? మరి పథకాలు ఏంటి అందుతాయి? 200 పింఛన్, 2,000 పింఛన్ ఇస్తాను. ఈ నెల కేసీఆర్ ఇచ్చినప్పుడు 25 తారీఖు ఇచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళు 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఆ నెలది ఈ నెల, ఈ నెల ఆ నెల మాకు ఎటే అనిపించదు. 4,000 ఇస్తాడు. 4,000 ఇస్తాడు. గ్యాస్ 500 అన్నట్టు గ్యాస్ లేదు. మరి పింఛని సరంగా లేదు. ఈ నెల 6 నెలలు ఇస్తాడు, 6 నెలలు ఇస్తాడు. ముసలి కేటవుతాయి, కొడుకులు పెట్టరు, కోడలు పెట్టరు. ఏం చేసి ఏం బతకాలి చెప్పు? ఏం బతకాలి? అక్కడే అయిపోతాను. అప్పు చేసి తింటాను, అక్కడ తీర్చేస్తాను, పలుకొస్తాను నెలల. అదే పని. గరీబులవులో, ఉన్నోళ్ళవులో, లేనోళ్ళవులో తెలుసుకొని ఇవ్వాలా, చూసుకొని ఇవ్వాలా. ఇల్లు ఉన్నదా, ఇల్లు లేదా, ఎందరు కొడుకులా, ఎందరు కూతుర్లా అనాల. ఏమీ లేదు. ఉన్నోళ్ళకి ఎట్టేస్తారు. ఇల్లు ఆ రేకులు ఇల్లు చెప్తాను కదా, రేకులు ఇల్లు ఉంది, కట్టుకోవడానికి గతి లేదు. మరి చిన్న డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఏది డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. ఏది 5 లక్షలు లేదు, 3 లక్షలు లేదు, 50,000 లేదు. చేసినాము, నేను చేయలేదు. నా కోడలు చేసినారు, రాలేదు. బాధ పడిపోతాను. పిల్లలు ఉన్నారు, పెళ్లి కొన్నారు. ఎక్కడ ఏం పని చేస్తామని ఆకర్లు ఆడుతాను. ఏటీ లేదు. ఒక 2,000 పింఛని ఈ నెల ఆ నెల నాకు వస్తుంది. ఇంకోటి సన్న బియ్యం ఇస్తాలట ఫ్రీగా ఇస్తాను. 3 నెలలు అయింది కదమ్మా. 3 నెలలు అయింది. ఇప్పుడు 3 నెలలు ఇచ్చినాడు. సన్న బియ్యం ఇస్తాను, పెన్షన్ ఇస్తాను, ఫ్రీ కరెంట్ వస్తుంది. కరెంట్ అవన్నీ అంటే నాకు తెలియదు. ఆలోచించుకుంటాను నాకు. ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కుతున్నావా? ఫ్రీ బస్ ఎక్కడ ఎక్కుతాను? మేము ఎక్కడికి వెళ్తాం? మేము మాలాంటి ముసలోళ్ళు ఏడ చచ్చిపోతామని మా కొడుకులు తోలరు. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు ఎలకమ్మ అంటారు. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ చూసినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూసినావు, కాంగ్రెస్ ఏది బాగుంది? రెండిట్లో మరి కేసీఆర్ 25 తారీఖు వేసాడు, ఎలగని ఇచ్చేసాడు. ఇదేంటి 10 చోట్ల తిరగాలి. 10 చోట్ల వెళ్తే ఇస్తాడు 2,000. ఆ నెల ఎట్టి వెళ్తున్నాం. ఏమి ఇస్తలేదు. డబ్బులు లేవట గవర్నమెంట్ దగ్గర. గవర్నమెంట్ డబ్బులు లేకపోతే మందికి ఎందుకు పిల్లల మీటింగ్ ఎందుకు ఎట్టాలా? గవర్నమెంట్ కి లేకపోతే డబ్బులు లేకపోతే పలుకురు ఎవరింట్లో ఉండాలి కదా. ఏదో కూలో పాల చేసుకొని తింటాం కదా. ముసలి మేడ పడిపోతామని భయం. మళ్ళీ ఓట్లు వచ్చినాయి అనుకో, ఎవరికి వేస్తే బాగుంటుంది? మరి మేము కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కి ఎందుకు అట్లంతా? ఆయన పైసలు మాకు తృప్తి అయినాయి. ఆయన ఇచ్చిన బియ్యం మాకు తృప్తి అయింది. నిజంగా చెప్తాను. ఈయన ఇచ్చిన ఏం తృప్తి కాలేదు. 500 గ్యాస్ అన్నారు. 500 గ్యాస్ ఇస్తాడా? మళ్ళీ 50 రూపాయలు పెంచాడు. మళ్ళీ ఇప్పుడు 900 అన్నాడా? 950 అన్నాడా? ఇప్పుడు 950 మన పడిపోయినాయి. ఇప్పుడు 50. 500 దల్లా 50 అయిపోయాయి. మరి ఎందుకు ఏది లాభం? 3,000 ఇచ్చేస్తాను, 4,000 ఇచ్చేదంతా ముసలి కల్లా యాగేసాను. ఏది మరి? తులం బంగారం అన్నాడు లేదు కదా. నలతాడు వేసాను. తులం బంగారం నలతాడులు వేసుకుని తిరుగుతాను. అక్కడ పిల్లలు ఏం చేయలే. ఎవరు కాన్పులు లేదు, ఎవరు పిల్లలు లేదు, ఏం లేదు. ఊర్లో పుట్టారు, ఊరు నుండి ఇక్కడికి వచ్చాను.